శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడుగగా. దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే చాలా ఆధ్యాత్మికమైనటువంటి శ్రేష్టమైన తలంపు యోహాను సువార్తికుడు ఈ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనం ద్వారా దేవుడు ఈ ఉదయం మనందరితో కూడా మాట్లాడుచున్నాడు. ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే వాడు పడియుండుట చూచి, మొదటి తలంపు వాడు పడియుండుట చూచి. ఎప్పుడు పడ్డాడో, ఎక్కడ పడ్డాడో, ఏ స్థితిలో పడ్డాడో అనేటువంటిది చూసేటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకంటే మన దేవునికి ఉన్నటువంటి పేరు ఏంటంటే చూచుచున్నటువంటి దేవుడు, సీయింగ్ గాడ్. దేవుడు చూచుచున్నటువంటి వాడు. ఆయన చూడనటువంటి దేవుడు కాదు. దేవుడు ఎక్కడున్నా కానీ, అంటే మనుష్యుడు ఏ స్థితిలో ఏ స్థలంలో ఉన్నా కానీ చూస్తాడు. అందుకని దావీదు భక్తుడు అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోగలుగుతాను అంటాడు. నేను పాతాళంలో సముద్రపు లోతుల్లోనికి లో దాగినా కానీ నీ కనుదృష్టి నన్ను చూస్తుంది అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మన స్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనల్ని ఎవరు చూడటం లేదని అనుకోవద్దు. దేవుడు నన్ను చూడటం మానేసాడు అనుకోవద్దు. దేవుడు నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, నువ్వు మరి నీ జీవిత స్థితిని, నువ్వు పడి ఉన్నటువంటి స్థితిని, మరి అనారోగ్యంతో పడి ఉన్నావో, ఆపదల వల్ల పడి ఉన్నావో, మరి ఇబ్బందుల వల్ల పడి ఉన్నావో, నువ్వు ఏ అవమానాల చేత పడి ఉన్నావో దేవుడు చూస్తున్నాడు అనేటువంటిది ఇది మొదటి తలంపు. రెండవ తలంపు ఏంటంటే వాడు అప్పటికీ బహుకాలమున నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఉన్నాడు. ఆయన చూచుచున్నవాడు మాత్రమే కాదు, మనం అనుభవించినటువంటి స్థితి ఎంతకాలం నుంచి అనుభవిస్తున్నామో దేవుడు అది ఎరిగి ఉన్నాడు. నీవు ఆర్థికంగా ఎంతకాలం నుంచి ఎదుర్కొంటున్నావో సమస్యలు, నీ అనారోగ్యాన్ని ఎంతకాలం నుంచి నువ్వు ఎదుర్కొంటున్నావో ఆయన ఎరిగి ఉన్నాడు. నీకున్నటువంటి కుటుంబ సమస్యలు ఎంతకాలం నుంచి మరి కుటుంబాన్ని మరి సాగుతున్నావో, నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నావో అది ఆయన ఎరిగి ఉన్నాడు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనం, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎంత కాలం నుంచి నేను ఈ పరిస్థితి అనుభవిస్తున్నానో ఎవరికి తెలుసు, ఎవరు చూస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు. మనం పడుతున్నటువంటి ప్రయాస, మన స్థితి, మన పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకవేళ కొన్నిసార్లు మనం కూడా మర్చిపోతాం. మనం పడినటువంటివి అన్నీ కూడా, మన పరిస్థితులన్నీ మనం మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు. మూడవ తలంపు ఏంటంటే, ఆ వచనంలో మూడవ మాట, శ్రేష్టమైన మాట ఉంది. అక్కడ ఏమంటున్నాడంటే, స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడుగగా. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారు మీరు గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మన ఇష్టాల్ని తెలుసుకుంటాడు. మనకి ఏదైనా కానీ ఇష్టం ఉందా, అయిష్టంతో ఉన్నామా? ఆయన అనుకుని చేయడు. ఎప్పుడు కూడా ఆయన అనుకుని ఇచ్చేయడు. మనకెప్పుడు కూడా ఆయన అనుకుని చేసేయడు. కానీ మన ఇష్టం తెలుసుకుంటాడు, మన మనసు తెలుసుకుంటాడు, మన ఆలోచన తెలుసుకుంటాడు, మన ఆశను తెలుసుకుని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, నీవు స్వస్థ పొందగోరుచున్నావా? కొందరికి ఏంటంటే ఆ రోత, ఆ పాప, ఆ దౌర్భాగ్య స్థితి నుంచి బయటికి రావటం ఇష్టం ఉండదు. అందుకని ఒకవేళ మనస్ఫూర్తిగా రావటానికి ఇష్టపడుతున్నావా లేదనేటువంటిది, అందుకని దేవుడు నీవు విడిచిపెట్టగోరుతున్నావా, నీవు స్వస్థ పొందగోరుచున్నావా, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, నువ్వు మంచివాడవ్వాలనుకుంటున్నావా అనేది దేవుడు మనల్ని అడిగి, మనం అవును ప్రభువా నేను చెయ్యాలనుకుంటున్నాను, మారాలనుకుంటున్నాను, జీవించాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని
ఎరిగున్నాడు. దేవుడు మన పరిస్థితుల్ని మార్చబోతున్నాడు. ఆ విధంగా ఈ ఉదయం దేవుడు నీ స్థితిని చూస్తున్నాడు, నిన్ను ఎరిగున్నాడు, నీ కుటుంబాన్ని ఎరిగున్నాడు, నీ బిడ్డల్ని ఎరిగున్నాడు. ఎంతకాలం నుంచి ఈ పరిస్థితిలో ఉన్నావో ఆయన ఎరిగున్నాడు. నేను అడుగుతూ ఉన్నాడు, నీకు ఆ పరిస్థితుల నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ బలహీనతల నుంచి, ఆ తప్పిదాల నుంచి నీవు విడిపించబడాలని ఆశపడుతున్నావా? నేను ఆశపడుతున్నాను ప్రభు నేను అని నువ్వు చెప్పగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. అట్టి కృపలో దేవుడు ఈ ఉదయం మనందరిని కూడా బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. ఈ ఉదయం నా తండ్రి, బెతెస్దా కోనేటి దగ్గర ఆయన 38 సంవత్సరాల నుంచి పడినటువంటి వ్యక్తిని మీరు అడిగిన విధంగా నా తండ్రి, వాడు ఆ స్థితిలో పడియుండుట మీరు చూచి ఉన్నారు. ఎంతకాలం నుంచి ఉన్నాడో మీరు ఎరిగి ఉన్నారు. మీరు స్వస్థ పొందగోరుచున్నారని అడుగుచున్నారు. మా జీవితంలో ఈ 3 మాటలు కూడా మాకు మేము అన్వయించుకుని ప్రభువా, అయ్యా మీరు మమ్మల్ని చూచుచూ ఉన్నారు, మా పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు, మాకు విడుదల ఇవ్వటానికి కూడా మీరు ఇష్టపడుతున్నారు అనేటువంటిది మేము తెలుసుకుని గ్రహించిన తండ్రి, అయ్యా మా జీవితంలో నాయన మీ కార్యాల కొరకు నిరీక్షించేటువంటి వారుగా కనిపెట్టి ఆశించి సిద్ధపడేటువంటి కృప, అటు ధన్యత మా అందరికి మీరు దయచేయమని ఏ ఉదయం నాయన TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా మీ గొప్ప కార్యం చేత వారు విడిపించబడే విజయంతో ముందు సాగేటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.